అందులో భాగమే ఇలా మినీ రత్నాలు, నవరత్నాలు, ఐఐటీలు, ఎయిమ్స్లు, నవోదయ విద్యాలయాలు, డిఆర్డిఓలు, డిఆర్డిఎల్, ఐడిపిఎల్, బీడిపిఎల్, ఇలా పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా అయింది. ఇట్లా భారతదేశం ఒక్కొక్క స్టెప్ ఇలా అమెరికా తోటి అన్ని రంగాల్లో మనం కాంపిటీషన్ అవుతున్నాం. ఇది 2014 దాకా. ఇలా మనం వాడుతున్న ఆధార్ సంఖ్యను వ్యతిరేకించండి ఇదే నరేంద్ర మోడీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పెడుతుంటే. ఇలా ఆధార్ సంఖ్య లేకపోతే దేనికి ఆధారం లేని పరిస్థితి ఉంది. అర్థమైందా? జిఎస్టీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మాక్సిమం 18% చేస్తా అంటే ఈ దొంగనా కొడుకు నరేంద్ర మోడీ 28% చేసిండు. కాంగ్రెస్ హయాంలో పాల మీద ట్యాక్స్ తీసుకోలే. అర్థమైందా? పెట్రోల్ మీద కూడా 9 రూపాయలే వాడు ట్యాక్స్ తీసుకున్నాడు. డీజిల్ మీద 3 రూపాయల 50 పైసలు తీసుకున్నాడు. నరేంద్ర మోడీ వచ్చి రెండింటి మీద, డీజిల్ మీద 10 రెట్లు పెంచి 30 రూపాయల ట్యాక్స్ తీసుకుంటున్నాడు. పెట్రోల్ మీద 9 రూపాయలు అంటే మళ్ళీ 33 రూపాయల ట్యాక్స్ తీసుకున్నాడు. 3 రెట్లు పెంచాడు. కరోనా సమయంలో కూడా ఇంటర్నేషనల్ బ్యారెల్ రేట్ $20 ఉన్నా వీడు రేటు తగ్గియాలి. అదే కాంగ్రెస్ హయాంలో $100 ఉన్నా వాడు సబ్సిడీలు ఇచ్చాడు. అర్థమైందా? చెప్పండి రా అయ్యా, నరేంద్ర మోడీ మన హిందువులు కట్టిన ట్యాక్సులను ఏం చేస్తున్నాడు దయచేసి చెప్పండి. అట్లనే ఇప్పుడు అన్ని దేశాల్లో హిందువులు ఉన్నారు కదా, మరి అది ముస్లిం దేశమైనా క్రిస్టియన్ దేశమైనా హిందువులు ఉన్నారు కదా, ఆయా దేశాల్లో వాళ్ళు గుళ్ళు కట్టుకొని ఇస్తారు కదా. మరి మన దేశంలో పుట్టిన వాళ్ళు హిందువులే కాకుండా ముస్లింస్ అయినా క్రిస్టియన్స్ అయినా ఆడిపోతారు చెప్పండి. అంటే ఆయా దేశాల్లో ఉన్న హిందువులందరినీ ఎల్లగొట్టేదాకా వీడు సతాయిస్తాడా? ఏడిపోతారు వాళ్ళు. భారతదేశంలో ముస్లింలకు క్రిస్టియన్లకి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాదా? నార్త్ ఇండియాలో చదువుకోని గాడిది కొడుకులు ఉన్నారు, వాళ్ళకి పిచ్చి లేపుతా ఉన్నాడు ఈ మతం పిచ్చి. ఆ మతం పిచ్చిలో మనం ఎందుకు కొడాలరా? నా రైతు వండియకపోతే నేను ఎట్లా బతుకుతారా అయ్యా చెప్పండి. గుడితోటి ఎవరికి లాభం? బాబాలోని తప్ప ఎవరికి లాభం నాకు చెప్పరు. గుడి అయినా చర్చ్ అయినా ఇంకోటైనా ఒకటి ఏంటంటే అది మానసిక ప్రశాంతత దొరుకుతుంది. నీ డే టు డే సమస్యల నుంచి ఒక దృష్టి మరలుస్తుంది. ఒక సూపర్ పవర్ ఉన్నాడు అంటే ఒక ఆత్మస్థైర్యం వస్తుంది. గంత వరకే. రాముడైనా